హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మానస మీద ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. సో చూసారు కదా తమ్ముళ్ళు. సో నేను రూమ్ వెకేట్ చేస్తున్నాను అని చెప్పి మానస మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. సో లక్ష్మి హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ లక్ష్మికి చెప్పాను ప్రాంక్ చేద్దాము మానస మీద అనేసి. లక్ష్మి కూడా ఓకే అనింది. సో ఇప్పుడు లక్ష్మి హెల్ప్ తీసుకొని చేయబోతున్నాను అనమాట. సో చూద్దాం మానస ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఏమంటుందో చూద్దాము రండి. ఏం లే, ఈ రోజు లాస్ట్ డే కదా వీడియో. ఏది లాస్ట్ అక్క? నువ్వు నిజం చెప్పు. ప్రామిస్ అక్క, నువ్వు నిజం చెప్పు, అబద్ధం చదువుతున్నావు. నిజంగానే మాట్లాడు, అందుకే వీడియో కూడా ఇవ్వన్నాడు. లాస్ట్ రోజు నీతో ఉన్న లాస్ట్ రోజు మాట్లాడుకోలేదంటే నాకే తెలుసు. నేను ఇంటికి పోయే లోపల అంతా రెడీ, మా అత్త బట్టలు గిట్లన్నీ సర్దేసింది. నాకు తెలియదు అసలు ఇంటికి పోయినాక. అందుకే లాస్ట్ రోజు అని నీతోటే ఇట్లా నాకు యాడే బోట్ల ఇది కట్టుకుంటా అని చెప్తే మరి నైట్ ఇలా తీస్తే బాగోదని విన్నా. షర్ట్ అనవసరంగా 2 డ్రెస్ మార్చుకుంటే అక్క, ఇది టూ మచ్ అక్క, దారుణం అక్క. సరే బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ లేదు, సంచేది సరే బ్యాగ్ లో తెచ్చుకుంటే మళ్ళీ తీసుకొని వచ్చి రాడా లేవు. అన్నతో పంపి, అన్న పడాలి అన్న సరే అన్నతో పంపి. ఇప్పుడు వస్తారు అని రాడు ఇంకా. కాలేజ్కి వస్తాడుగా. మరి ఎందుకులే మళ్ళీ ఏదన్నా నాకు బ్యాగ్ జాలే విశాల్ మా బ్యాగ్ 10 రూపాయలు పెట్టుకోండి. అక్క ఇది టూ మచ్ అక్క. నీ బుక్స్ లేవుగా మరి? నీ బుక్స్ మ్యాథ్స్ అయ్యా నేను చెప్తాలే, ఫోన్ తీసి పెట్టా పంపిస్తా. ఏమైతే మాంత అట్లా ఇంటికి పోతుందిలే. అందుకే నేను బాక్స్ కూడా తెచ్చుకో. అక్క దారుణం అక్క. ఏం కాదు, బాగా చదువుకో. లక్ష్మి మాన్సాన్ని బాగా చూసుకోండి, బాగా చదువుకోవద్ద. ఎగ్జామ్స్ బాగా రాయి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్స్ బాగా రాయి. ఏం లక్ష్మి ఆన్సర్ బాగా చూసుకోండి. అని నేను బాధ, నన్ను బాధ కూడా లేదు. ఫోన్ చూసుకోనుకుంటాం చూడు. అబ్బా ఎవరికి చేస్తున్నాను చూడు. ఇప్పుడు బాధ బాధ. హలో అక్క, వెకేట్ చేస్తుంది రూమ్. వాళ్ళ అత్త వాళ్ళు వేరే ఊరు వెళ్తున్నారంట, ఇంక రాదంట. ఇప్పుడు చెప్తుంది చూడు సడన్ గా. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అక్క ఒకటే. వీళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ ఊరు వెళ్తున్నారంట. ఫ్యామిలీ షిఫ్టింగ్ కాదు, వర్క్ కోసం జ్యూస్ షాప్ కదా వెళ్తున్నారంట 3 months. నువ్వు చదువుకోవడానికి కాదు, ఇంట్లో పని చేసుకోవడానికి. పిల్లల్ని ఎవరు చూసుకుంటారా? మేము ఎన్ని దేంట్లో పెట్టాము? ఆ బుక్స్ అన్ని మీయేనా? దేంట్లో పెట్టేది? అన్ని దీంట్లో పెట్టిపోతా. మా ఆయన వస్తాడులే పంపి అయితే. సరేనా? లేకుంటే బ్యాగ్ తెమ్మని చెప్తాను, బ్యాగ్ లో పెట్టి పంపి అయితే. కొన్ని తీసుకొని పెట్టానా, కొన్ని ఏడే పెడతా. ఈ వరకు బ్యాగ్ లో పెడతా, పెట్టిన వరకు పెడతా బ్యాగ్ లో. నేను బ్యాగ్ తేవాలి, సరవ సంచి తేవాల్సిందే. అదైతే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడే వెళ్తున్నావా? నైట్కి 8 గంటల పూట అయినంట. కాదు, నువ్వు ఇప్పుడే వెళ్తావా? ఇప్పుడు వెళ్ళిపోతావా? ఇంకా అయితే ఇంటికి పనులు ఉంటుందా? పోద్దా? నేను బుక్స్ ఉన్నాయని వచ్చినా ఇంకా. అక్క బిర్యానీ పార్టీ ఇచ్చిపోయేది ఈరోజు సాటర్డే తింటా దేవాన్సక్క. ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాలే, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాలే మాన్సాకి లక్ష్మి. ఎప్పుడైనా బావాలి కదా మాన్సా, చెప్పు. పోనీ కూడా ఇంటికి పోతాయి. ఇంకా ఈ నెల పోతే వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు. ఇంక నేను ఒక్కదాన్ని 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఒక్కదాన్ని. ఒక్కదాన్ని ఎందుకు? లక్ష్మి వాళ్ళు లక్ష్మి వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తారు హాలిడేస్. హాలిడేస్ మంత్ 27 నుంచి వాళ్ళు. మళ్ళీ రారా మీరు? 2 months తర్వాత వస్తారు. 2 months తర్వాత వస్తారు వాళ్ళు. 2 months అంతకుముందు అంటే సరే మార్నింగ్ అంతా నువ్వు డే టైమ్ లో నువ్వు ఉండేదాన్ని, నైట్ టైం అంటే సరే ఎట్ట కట్టి ఉండేదాన్ని. ఇప్పుడు డే టైమ్ నైట్ టైం దయ్యం మాత్రం నేను ఒక్కదాన్ని ఇంట్లో. ఏడ బాబు అంతా నేను బాధలు, నేను కూడా చదువుకుంటాను. నాన్న రమ్మని చెప్తాను. వాళ్ళు టూ మచ్ కాదు.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, నిజంగా అసలు అనుకోలే. నిజంగా నేను నైట్ ఇంటికి పోయే లోపల మా అత్త బ్యాగ్ ఆడింది, పెద్ద బ్యాగ్ ఆడింది అని అడిగింది. ఆడిందన్న ఇంకా నేను ఇంకా నువ్వు నైట్ తీసేసి డ్రెస్ వేసుకో అంటుంటే నేను ఇంకా అక్కడ రూమ్కి ఏమైనా బాతున్నామో, కావేరికి గొడవ పెట్టుకున్నాను కదా, వాళ్ళ దగ్గరికి ఏమైనా బాతున్నామో, లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవడానికి బాతున్నామో అని అనుకున్నాను నిజంగా. అందుకే లేకపోతే అది మళ్ళీ తీసుకున్నాను అందుకే. సరే పైకి ఐస్ క్రీమ్ కొనిస్తా, లాస్ట్ ఐస్ క్రీమ్. ఇంకా వాళ్ళకి కూడా చెప్పలా, నేను జ్యోతికి కూడా చెప్పలా. టికెట్ చేస్తాను. నేను అడిగింది జ్యోతి కూడా, అడిగితే ఇంకా ఏమనుకోలేదు అన్న అప్పులతో కూడా. సరేలే నాకు టైం అవుతుంది, మాట్లాడతా కూర్చుంటే నాకు కాదు. వేలు అయితే రోజుంటే 2 ఇస్తూ వేరు. మానస ఇప్పుడు పోయి కోసుకొస్తుందిలే. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏంది పాత పాత తన్నిస్తే ఆ మాత్రం దండించుకోలేవా? మామూలు కొడతాను. మానస అక్క ఏడే ఉండాలా. నువ్వన్నా సరే అంత తన్నారు ఇంకా పాత తగ్గించుకున్నాను అనుకోవడానికి కూడా నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలి. ఇంకా ఎవరు మాటలు పోయినా మానస అక్కడికి వస్తారు. నిజమే, ఆల్రెడీ పుట్టి సగం కాయలు లేపేసింది, పక్క కాయలని మనమే లేపేసింది. ఇప్పుడు ఒక కాయ కూడా పోయి ఆ కాయలని మనమే లేపేసింది. అది కాదు చెట్టు అది కాకపోయినా ఏ మానస, ఏదో ఒకటి చెప్పు మానస, సలహాలు సూచనలు ఏమన్నా చెప్పు మానస. ఎట్లా చదువుకోమంటావు చెప్తే కదా అడగాలి. చదువుకున్నావా? లాస్ట్ డే ఏదో ఒకటి మాట్లాడుకోండి ఇద్దరు. చెప్పు మానస. ఆ కప్పు అక్కడ మాట్లాడుకోవడం నాకు కావాలి, నీవు మట్ల కావాలి. బట్టలు లెక్క అక్క తొందరగా ఇంట్లో పనులు చేసుకొని రావచ్చు కదా పిల్లలు తీసుకొని. ఎక్కడ తీసుకొచ్చేదా? అదే ఫోన్లు ఇస్తే వాళ్ళు ఆడుకుంటా ఉంటారు కదా, ఇద్దరు ఫోన్లు ఇద్దాం ఇద్దరికి. ఎంతసేపు ఇస్తావు ఫోన్ లా? ఎట్లా అయిపోయింది ఎంత సేపు చూస్తున్నా ఫ్రీనేగా. అది కాదు ప్రాబ్లం, ఎంతసేపు ఇయ్యకూడదు పిల్లలు. డాన్స్ క్లాస్ అందులో పంపిస్తాను వాళ్ళకి పంపిస్తాం. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది, మీరు అడిగితే ఆ ఇంట్లో యారండి అర్థం అని మనం చూసాం. ఆ ఇల్లు ఖాళీగానే టూలెట్ బోర్డు చూసారు. మరి వాడికి షిఫ్ట్ అవ్వచ్చు వద్దన్నా చెప్తా ఏమంట ఇక్కడే ఉన్నామని అన్న ఒప్పుతున్నాడా దానికి? ఆయన సరే ఓకే డన్. వెళ్దామా? పోనేది సరేలే. కింద దాది అది అది 2 చేతులు హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ వస్తా. ఏమైతే తెచ్చదా హ్యాండ్ బ్యాగ్? ఉండు, హ్యాండ్ బ్యాగ్ తెస్తా. బాయ్ మాంస, బాయ్ మాంస. వారం రోజులు సరే 2 రోజులు పని ఆ 2 రోజులు కోసం ఇదే మాంస అట్లా అంటుంది కానీ ఏం లేదు. వాతంతులే సౌకర్య నాకు అడ్డమే లేదు. హాయిగా తిరిగిపోనుకుంటాను. సరేలేక ఆన్సర్ చేద్దాంపా. ఆన్సర్ రా బాక్స్ మంచిగా బాక్స్ ఆన్సర్ ఎంతసేపా వచ్చేసాడు? వచ్చేసాడా? ఇంకా టైం సౌండ్స్ అండు మాస గోల్ ఉండదు నాక వెళ్ళిపోతున్నాను అందరినీ వదిలేసుకొని రోజు అయితే వాళ్ళు కూడా మనస ఏమన్నా మెసేజ్ మనస నాకు గుర్తుగా. ఇప్పుడు ఇట్లాంటప్పుడు అడుగుతుంది మెసేజ్ చెప్పు మానస, ఆటోగ్రాఫ్ వస్తావులే మళ్ళీ. స్మార్ట్ మానస ఆటోగ్రాఫ్ కావాలి. ఏ మానస రాసు పోదురా
సెంట్ ఆఫ్ అన్న ఇస్తే కదా నాక పోతున్నా నేను పోదురా తీసుకొని బస్సులో వెళ్ళిపోయి నెట్ ఇవ్వలేదు పోతున్నా వెళ్ళిపోయి బస్సులో పోతలా నీతో కాదు అంత పని వేసుకుంటా ఎవరా మా ఇంట్లో కూడా వేసుకొస్తా. ఎందుకు పని మానసా, ఫస్ట్ ఆ వీడియోలో పడట్లా అట్లా తనే బైక్ సరేలే కానీ నేను ఆడికి పట్టను చెప్పు, నేను ఆడికి పట్ల ఇట్స్ ఏ ప్రాంక్ ఇట్స్ ఏ ప్రాంక్ షాక్ అయ్యారా మీరంతా దీనిపై మీ స్పందన ఎందుకు గురుగారు? స్పందించండి ఏమైనా. ఇట్స్ ఏ ప్రాంక్ ఐ నో ఐ నో అది చెప్తే ప్రాంక్ ఎలా అవుతుంది అది? ఎలా ఉంది నిజం చెప్పు మళ్ళీ నువ్వు బట్టలు తట్టుకొని మళ్ళీ పోతా హట్ అవుతాయి మళ్ళీ ఇంకోసారి నిజం చెప్పు అదే ఇప్పుడు సర్ది ఎన్ని లోపల మళ్ళీ తీసి సర్దండి డబుల్ పని. వెళ్ళట్లేదా ఇట్స్ ట్రూ బావా, నేను నిజంగా వెళ్ళట్లేదు. అక్క నిజంగా వెళ్ళట్లేదా? వాళ్ళు వెళ్ళట్లేదా? వంట అయితే ఎక్కడ చేయట్లేదా? అసలు వాడే వాడు నిజంగానే వాడు అక్క నిజమే కదా నిజం చెప్పు నిజంగానే ప్రాంక్ చేశాం. ప్రాంక్ ఎట్ట నుంచి ప్రాంక్ మా ప్రాంక్ ఎట్ట నుంచి చెప్పు. అవక్ అయ్యారా? షాక్ అయ్యారు గురుగారు? నేను మాతో చెప్పు మాట్లాడు అసలు ప్రాంక్ చేస్తున్నా నేను ఎంత ఫీల్ అయ్యి అసలు చూడండి ఫ్రెండ్స్, మా మానసకి ఎమోషన్స్ ఆడుకున్నాం ఇప్పుడు దాకా. అయ్యో. చూడు అసలు ఆట ఏడ్చింది అసలు పిల్లల నీళ్ళు కూడా వచ్చిన నేను ఈ వీడియో తీసుకుంది లాంటి నేను ఆడవాళ్ళ అబ్బా ఏం ఆడాల నా ఎన్ని బుక్స్ కొన్నాయిగా ప్రాంక్ వీడియో ఇది అసలు చూడు నేను ఫోన్ కూడా చేసి చెప్పిన ఎంత ఎమోషనల్ గా ఫోన్ చేస్తా అసలు అక్క అందుకే ఫ్రాంక్ చేస్తే అందుకే కోపం వచ్చేది అందుకే కింద తీసుకువచ్చి నాకు టిఫిన్ కూడా తెచ్చేసేది ఒకేసారి. కింద దాకా తీసుకుని వెళ్ళుండొచ్చు కదా గేట్ దాకా. ఫీలింగ్ ఏం చెప్పు అయితే పోయింది అనుకున్నావా? నేను రావలేదు అనుకున్నావా? నేను అసలు అట్లా అనుకుంటాను అక్క చెప్పచ్చు అనుకోవద్దు అంటే నీ మనసుకి ఏమనిపించింది చెప్పు. నువ్వు ఉంటే చదివేదే అంతంత మాత్రం నిజంగా ఇప్పుడు నేను ఏమనుకుంటా కొంచెం సేపు అయితే నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అయినా సరే వస్తే బాగుండు నిద్రపోతే మధ్యలో లేపి జాకుంటే కొద్ది గొప్ప చదివేది అట్లా నిజంగా నీ మనసు అయితే నీ చదివినట్టు మనసు చదువుకొని ఇంటికి పోదు నువ్వు కూడా ఎందుకు వచ్చిన కదా నిజంగా అదే అనుకున్నాను నేను. ఒకవేళ నువ్వు కానీ సీరియస్ నువ్వు కానీ వెళ్ళిపోయి ఉంటే నేను కూడా వెళ్ళేదాన్ని అక్క ఇంటికి పక్కా వెళ్ళేదాన్ని ఇంట్లో చదువుకునేదాన్ని సీరియస్ గా వీళ్ళు వెళ్ళిపోయి ఉండే వల్ల ఇంకొకదాన్ని నేను అంతకు ముందు అంటే సరే పగుల టైంలో నువ్వు ఉంటావు నైట్ టైంలో లేకపోయినా సరేలే అనుకునేదాన్ని. ఇప్పుడు డే టైంలో ఉండక నైట్ టైంలో ఉండక పర్మనెంట్ గా వెళ్ళిపోతే నాకు అమ్మో వెళ్ళట్లేదు అయితే నిజంగా వాళ్ళు నన్ను ఒకసారి చదువుకున్నా చూసుకొని ఏమన్నాయా ఏం లేదు. ఆహా వాళ్ళు వెళ్ళట్లేదా అంటున్నా అలా వెళ్ళట్లా క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయింది పోట్ల బ్యాగ్ ఇంకేం గురుగారు మీరు చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? నేను కూడా ఏదో ప్రాంక్ చేస్తాను నేను ఏడిపిస్తాను నా మీద ప్రాంక్ చేస్తాంట ఏడిపిస్తాను నేను చూడు బీభత్సంగా ఏడిపిస్తాను నన్ను ఎమోషనల్ గా ఆడుకున్నాను ఎమోషనల్ డామేజ్ కైమా కొట్టి సరే చూసారు కదా ఫ్రెండ్స్ అసలు లైక్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు లైక్ చేయొద్దు అసలు షేర్ చేయొద్దు అసలు చేయకండి అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు అసలు లైక్ చేయకండి ఇది అసలు లైక్ బాయ్ 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 చెప్పు లాస్ట్ టైం ఒక బాయ్ చెప్పు. టాటా సీ యూ